ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మరొకసారి మీతో కలిసి మిమ్మల్ని కలిసి మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరి అందరూ కూడా బాగున్నారని ప్రభునందు నేను విశ్వాసిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా తప్పక ప్రార్థన చేసి మరి అనేకుల యొక్క పరిస్థితుల నిమిత్తమై ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది కనుక ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే వారికి ఉందాము. మరి యొక్క ఉదయకాలపు సమయంలో దేవుని యొక్క మాటలను మనము జ్ఞానం చేద్దాము. మరి యొక్క పునరుద్ధాన దినములో ప్రభు చిత్తము లేక ఆయన యొక్క సంకల్పమును మనము నెరవేర్చవలసిన అవసరత ఎంతైనా ఉందని లేఖన భాగాలు మనతో చక్కగా మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. గనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ఉదయకాలపు సమయంలో దేవుని మాటలు మనము వినడానికి మనం అందరం కూడా సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభు ప్రేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను మరి మీరు వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మరోసారి తెలియపరుస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. నా అంతటా నేనేమి చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాణ్ణి చిత్తమే చేయగోరుస్తున్నాను కానీ నా ఇష్ట ప్రకారంగా చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆత్మ సహాయం కొరకై పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు లేఖలేని స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ చదవబడిన మాటలు మేము జ్ఞానిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, సమయంలో చదవబడిన ఈ మాటను మనము కొన్ని నిమిషాలు ఈ పునరుద్ధాన దినంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు చక్కగా తెలియపరచబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన యొక్క దైవ చిత్తం, ఆయన యొక్క దయా సంకల్పం బట్టి మనము ఈ మాటలను మనము ధ్యానించవలసిన అవసరం ఉంది. అయితే ప్రియులరా, మనం చదువుతున్న మాటలో నా అంతటా నేనేమి చేయలేను అన్న ప్రభు అయిన యేసు క్రీస్తు చక్కగా వివరిస్తూ ఉన్నాడు అట. నా అంతటా నేనేమి చేయలేను అంటే ఇక్కడ ఈ మాట మీద మనము చాలా మనసు పెట్టవలసిన అవసరం ఉంది. ఈ మాట మీద మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ దినాన్ని ప్రతి పని కూడా నా అంతట నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అన్నట్టుగా ప్రవర్తిస్తున్న సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనతో చక్కగా మాట్లాడుతుందన్నమాట. పరిశుద్ధ లేఖనాలు మనతో చక్కగా వివరిస్తూ ఉన్నాయి. ఏమనంటే నా అంతట నేనేమి చేయను అనే మాట మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ మరి ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, నన్ను పంపును వాని చిత్తము చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారంగా చెయ్యగోరను అన్నాడు. ప్రియులను గమనించాలి. అంటే దేవుని చిత్తము అనగా తండ్రి చిత్తమును నెరవేర్చే కుమారుడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి తనగా లోబడే మనస్తత్వం కదా, తగ్గింపు స్వభావం, దీనత్వాన్ని చూపిస్తున్నాడు. అంటే ఎంతగా తండ్రికి విధేయత చూపించగలుగుతున్నాడంటే ఎంతగా అంటే ఏ పనైనా నా తండ్రి చెబితేనే చేస్తాను, నా తండ్రి చిత్తమే చేస్తాను కదా. ప్రియులను గమనించాలి.
నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చేవాడిని. అంటే నా తండ్రి చిత్త ప్రకారంగానే ప్రతి కార్యక్రమం చేస్తాను. నా అంతట నేనేమీ చేయను. అంటే ఏది చేసినా ఏది జరిగినా నా తండ్రి చిత్త ప్రకారంగానే జరగాలి. నా తండ్రి ఇష్టమే నెరవేర్చాలి. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా చూసినా చూడండి, ఆ తండ్రికి లోబడిన బిడ్డలు ఎంతో మంది అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేని వారు కదా ప్రియులారా. ఈ మాట మనం ఆలోచన చేయాలి. అంటే భర్త భార్యకు లోబడట్లేదు, భార్య భర్తకు లోబడట్లేదు, తండ్రి చూడండి కుమారుడు తండ్రికి లోబడట్లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో సమానుడు, పరలోకములో సింహాసనం మీద కూర్చున్నవాడు. నా ఇంతట నేనేమీ చేయను. మరి ఎలా చేస్తాను అని అంటే, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుదును గాని నా ఇష్ట ప్రకారముగా నెరవేర్చగోరను కనుక నా తీర్పు న్యాయమై ఉన్నది. ప్రియులను గమనించాలి, దేవుని యొక్క తీర్పు న్యాయమైనది కదా. దేవుని తీర్పు న్యాయమైనది మాట. అంటే దేవుడు న్యాయమైన పని చేస్తాడు. అంటే దేవుడు న్యాయమైన రీతిలో మాట్లాడతాడు మాట. దేవుడు న్యాయమైన రీతిలో ముందుకు సాగించగలుగుతున్నాడని లేఖన భాగాలు మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ యొక్క మాటను బట్టి మనము ఎలా ఉన్నాము, మనము ఎవరి చిత్తంలో ఉన్నాము, మనము ఎవరి చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాము ఒకసారి చూద్దామా. మనంతటి మనము మన ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలని లేఖనాలు చక్కగా తెలియపరచబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి యేసు వారితో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుటకు కుమారుడు చూసునో అదే గాని తనంతట తాను ఏమియో చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగునే చేయను. ఇలా చూడండి, తండ్రి చేసే పని మాట. తండ్రి యథార్థవంతుడు, తండ్రి న్యాయవంతుడు, తండ్రి శక్తి కలిగిన వాడు, తండ్రి కనికరము కలిగిన వాడు. అయితే తండ్రిని చూసిన కుమారుడు తండ్రి ఏదైతే చేస్తున్నాడో, తండ్రి ఎలా అయితే నడుస్తున్నాడో, తండ్రి ఏ విధమైతే ఆ పనిలో ఉన్నాడో అది కూడా తన తండ్రి ఏదైతే చేస్తాడో ఆ పని చేయడానికి కుమారుడు సిద్ధపడుతున్నాడు. అంటే ఈయన తండ్రి చిత్తమును నెరవేర్చిన కుమారుడు. అయ్యా అమ్మా ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈరోజు నీవు నీ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీ తల్లి చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీ తండ్రి యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? నీ తండ్రి కోరికలు నువ్వు నెరవేరుస్తున్నావా? నీ తండ్రి ఆశించినట్టుగా నువ్వు జీవించగలుగుతున్నావా? లేక నిన్ను చూసి నీ తండ్రి దుఃఖిస్తున్నాడేమో, నిన్ను చూసి నీ తండ్రి వేదన చెందుతున్నాడేమో, నిన్ను చూసి నీ తండ్రి బాధపడుతున్నాడేమో, నిన్ను చూసి నీ తండ్రి ఆ వేదనతో ఆ దుఃఖముతో ఉంటున్నాడేమో. కానీ ఈయన తన తండ్రి ఏదైతే చేస్తున్నాడో కుమారుడు అదే చేస్తున్నాడు అంటే నా అంతటి నేనేమి చేయను, నా తండ్రి ఇది చేస్తాడు కనుక నేను అదే చేస్తున్నాను. ప్రియులను గమనిద్దాం. అంటే ఇది నాలో మనము కూడా అటువంటి స్వాభావికమైన లక్షణాన్ని మనం కలిగిన వ్యక్తులమై ఉండాలని లేఖనాలు మనతో చక్కగా మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట కనబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట మనము చూడగలుగుతాం. ఆ మాటను మనం చూద్దామా? ఆ మాటను మనం ఆలోచన చేస్తే, ఆ మాటను మనం గమనించగలిగితే ప్రియులారా, ఆ మాటను మనము ఒకసారి ఆలోచన పూర్వకంగా మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క దైవ చిత్తంలో 34వ వచనంలో, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆ పనిని తుదుముట్టించుటయే నాకు ఆహారమై ఉందన్నాడు. ఇక్కడ భౌతికంగా తన శిశువులు, భౌతికంగా
మరి ఆహారం గురించి ఆలోచన చేస్తుంటే ఈయన ఆత్మీయ ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏ శిశువులు ఆ శారీరకమైన ఆహారాన్ని గురించి మాట్లాడుతుంటే ఈయన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గురించి ఆయన వివరిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం కదా. అయితే ఆ విషయాన్ని ఆలోచన చేస్తే, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే, ఆయన పనిని తుదుముట్టుచుటయే నాకు ఆహారము. ఈరోజు ఆయన పనిని ఎంతమంది నెరవేర్చే వారు ఉన్నాం? ఆయన పని ఎంతమంది నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం? ఆయన పనిని ఎంతమంది నెరవేర్చడానికి చిత్త మనసు కలిగి ఉన్నాం? ఆయన పని ఎంతమంది నెరవేర్చేవారు ఉండగలుగుతున్నాం? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తున్నామేమో, కానీ యేసు ప్రభు తన తండ్రి చిత్తమును నెరవేరుస్తున్నాడట. తన తండ్రి చిత్తమును, తన పనిని తుదుమిట్టించుటయే, అంటే నన్ను పంపిన వాని పని నెరవేర్చుటయే నాకు నిజమైన ఆహారము, నిజమైన ఆహారం. ఈరోజు మనము ఏ ఆహారం కొరకు సిద్ధపడుతున్నాం? శారీరకమైన ఆహారం కొరక? అవసరమే శారీరకమైన ఆహారం. ఆహారము శరీరానికి అవసరమే, కానీ ఆత్మీయంగా మనము బలపరచబడాలంటే జీవగలిగిన దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని మనము గమనించాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేరుస్తూ ఉండాలి. ఆయన చిత్తములో ఉన్నామా? ఆయన చిత్తమును మరి మనం కలిగి ఉన్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఉన్నామా? లేక ఆయన చిత్తాన్ని తునీకరిస్తున్నామేమో, ఆయన చిత్తాన్ని మనము త్రోసివేస్తున్నామేమో? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే, ఆయన పని తుదుముట్టించుటే నాకు ఆహారమై ఉంది అన్నాడు. ప్రియులారా, అంటే ఆయన పని నెరవేర్చేవారు ఉండాలి. ఆయన పనిని మనము నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. అంటే ఆయన పని మనము నెరవేర్చే వారి యొక్క స్వాభావికమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలా ఉండగలుగుతున్నామా? అలా ఉంటున్నామా? ఆయన చిత్తమును నెరవేర్చగలుగుతున్నామా? ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నామా? ఈరోజు ఏం తిన్నాము, ఏం త్రాగాము, ఏమి ధరించుకున్నాము అని దీనికోసం ఆలోచిస్తున్నామా? అయితే నిన్ను కూడా యేసు ప్రభు చూడండి, ఆ తండ్రితో చెబుతున్నట్టుగా, తండ్రి యొక్క పనిలో తుదుముట్టిస్తున్నట్టుగా, నీకు కూడా ఒక పని ఉంది. అయ్యా బాబు, నీకు కూడా ఒక పని ఉంది. నీకు కూడా ఒక ప్రార్థన చేసే పని ఉండొచ్చు. నీవు కూడా ఒక పరిచర్యలో పాలు భాగస్తుడిగా ఉండొచ్చు, పాటలు పాడేవాడుగా ఉండొచ్చు, అనేక మంది సహకరించడంలో ఒక పనిముట్టుగానే ఉండొచ్చు. అయితే నువ్వు ఆ పని నెరవేరుస్తున్నావా? నీ తండ్రి నీకు అప్పగించిన పని, నీ తండ్రి నీకు అప్పగించిన ఆ పనిని తుదుముట్టిస్తున్నావా? ఆ తుదుముట్టించటంలో నువ్వు చిత్త మనసు కలిగి ఉన్నావా? తుదుముట్టించటంలో నువ్వు చిత్త మనసు కలిగిన స్వాభావికమైన లక్షణాలు నీకున్నాయా? ఒకవేళ అలా లేవేమో ఒకసారి గమనించు. ఒకసారి ఆ విషయంలో ఆలోచన చేయి. ప్రభు దైవ చిత్తాన్ని నెరవేర్చాలన్నమాట. దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవారు ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని కొనసాగించేవారు ఉండాలి. దేవుని చిత్తమును ముందుకు నడిపించేవారు ఉండాలి. అలా ఉండగలుగుతున్నావా? అలా ఉండగలుగుతున్నావా? అలా ఉండగలిగితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. బాబు, యవన కాలములో, యవన స్థితిలో ఉన్నానా ప్రియా స్నేహితుడా, ఒక్కసారి నీ యొక్క దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, లేక దేవుడు నీకు ఇచ్చిన పనిని తుదుముట్టించేవాడుకున్నావా, విడిసిపెట్టేవాడుకున్నావా? ఎలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఎలాంటి విధానాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నీవు ఏ పనిలో నిఘ్నమై ఉన్నావు? ఏ పనిలో ఎక్కువ నీ మనసు పెడుతున్నావు? ఒకసారి ఆలోచన చేయగలుగుతావా? ఈ మాటలు వింటున్నప్పుడు ఒకసారి నీ స్థితిని నీవు గమనించుకోగలుగుతావా? నీ స్థితి మీద నీవు ఒకసారి నా పని ఇలా ఉందా, నా పరిస్థితి ఇలాగుందా అని ఒకసారి ఆలోచన చేయగలుగుతావా? చూడండి, యోహాను సువార్తలోని 6వ అధ్యాయము దేవుని మాటలు ఇలా చెలవిస్తున్నాయి. 6వ అధ్యాయంలో మరొక మాటను మనం ఆలోచన చేస్తే, దేవుని మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి ప్రియులరా, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. ప్రియులరా, యోహాను సువార్త చూడండి 6వ అధ్యాయం 38వ వచనంలో దేవుని యొక్క
చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఈయన పరలోకం నుండి దిగి వచ్చాడు. మనము కేవలము భూమి మీద మాత్రం వారమే, కానీ పరలోకానికి వెళ్ళాలి. ఆయన మొదటే పరలోకానికి నుంచి భూమి మీదకి వచ్చాడు. మరి తిరిగి పరలోకానికి ఆరోపణమయ్యాడు. మనల్ని కూడా తన నుండి స్థలంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఆయన, ఈ భూమి మీదకి ఆయన రావడానికి సిద్ధపడిన ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఆ యోహాను సువార్త 6:34లో ఆయన అంటున్న మాట మనం ఆలోచన చేస్తే, ఆ మాటను మనము గమనించగలిగినట్లయితే, ఆ మాటను మనము చూడండి ఎల్లప్పుడూ కూడా ఆ విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే, దేవుని యొక్క దైవ చిత్తం 38వ వర్షం కదా, 6:38లో దయచేసి చూడండి. 6:38లో ఎలా అంటుంది? దేవుని మాటను ఇలా సెలవిస్తున్నా, ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈయన పరలోకానికి దిగి వచ్చాడు. అంటే పరలోకానికి దిగి వచ్చిన ఆయనే, చూడండి, పరలోకములోంచి వచ్చిన ఆయనే ఒక ఉన్నతమైన గొప్ప విధానంలో, ఆ ఉన్నతమైన స్థలంలోంచి వచ్చిన ఆయనే ఆయన లోబడే మనస్తుంది, తగ్గించుకునే మనసుంది. ప్రియులరా, ఆయన ఏదైతే పని అప్పగించబడిందో ఆ పనిని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు కూడా దేవుని పని నెరవేర్చేవాడుగా ఉండాలి. నువ్వు కూడా దేవుని పనిని నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు కూడా దేవుని యొక్క పనిలో నమ్మకత్వాన్ని కనుపరిచేవారు ఉండాలి. అయితే మరి మన చిత్తం ఏంటి? మన చిత్తం ఎలాంటిది? మనము దేవుని తండ్రి అయినా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, లేక మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నామా? మన చిత్తాన్ని మనము కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నామేమో, మన చిత్తాన్ని మనము కుంటూ ముందుకు సాగిపోతున్నామేమో. దేవుని చిత్తాన్ని, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి, తండ్రి అయిన దేవుని చిత్తానికి లోబడకుండా మనం మన జీవితాలను కొనసాగిస్తున్నామేమో. ఒక్కసారి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లోబడే మనస్తత్వం కనబడుతుంది. ఆయన విధేయత కలిగిన వాడిగా చూడగలుగుతున్నాం. ఆయన భయపడేవాడిగా చూడగలుగుతున్నాం. అంతేకాదు, నాకు నిజమైన ఆహారం అదే అంటున్నాడు. ఆ పని తుదుముట్టించటమే, ఆ పనిని కొనసాగించటమే, ఆ పనిని పూర్తి చేయటమే కదా. ఆ పని పూర్తి చేసేవాడిగా, ఆ పనిని నెరవేర్చేవాడిగా ప్రియులరా ఆ మాటను మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము చూడండి, 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఆ మాట మనం చదువుదామా? మీ అందరికి తెలిసిందే. ఆ మాట మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్న వారివే గాని, అనేక సార్లు దేవుని విషయాల్లో గమనించిన వారివే గాని, ఒకసారి మనము ఆలోచన చేద్దాం. దేవుని చిత్తానికి లోబడదాం, దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉందాం. అయితే ఇక్కడ చూడండి, ఆయన అంటున్న మాట, ఆ ప్రియులరా, ఆయన యొక్క విధానాన్ని మనం చూడగలిగితే ఆ మాటను చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంగా, కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు గాని నీ చిత్తమే. ప్రియులరా గమనిద్దామా? నీ చిత్తమే కొనసాగించమని ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. అంటే దేవుని చిత్తములో ఉన్నా. నిజమే, ఈరోజు శ్రమ వచ్చింది, మనము దేవునికి దూరం అయిపోతున్నామేమో, కష్టం వచ్చింది, దేవునికి దూరం అయిపోతున్నామేమో, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దేవునికి దూరం అయిపోతున్నామేమో, ఈ భయంకరమైన పరిస్థితులు మనల్ని చుట్టుకున్నాయి, దేవునికి దూరం అయిపోతున్నామేమో. ప్రభువా, మరి ఇలా సంభవించటం నీ చిత్తమేమో అంటే దేవుని చిత్తానికి తల వంచేవారికి ఉండాలి. అంటే దేవుని చిత్తానికి లోబడేవారికి ఉండాలి, దేవుని చిత్తానికి భయపడేవారు ఉండాలి, దేవుని చిత్తానికి విధేయత కలిగిన వారు ఉండాలి, దేవుని చిత్తానికి తల వంచటంలో సిద్ధ మనస్సు కలిగిన వ్యక్తులు ఉండాలి. ఈయన భయంకరమైన పరిస్థితి, మరణ వేదనకు వచ్చినప్పుడు ప్రియులను గమనించుతామా? ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే
అంటే తొలగించమనట్లేదు, కానీ సాధ్యమైతే ప్రియరా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేసి, ఈరోజు యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? యేసు ప్రభు చేసిన ప్రార్థనకు మనము లోబడే వారు ఉండగలుగుతున్నామా? యేసు ప్రభు ఆ చూపించిన మాదిరి మనం చేయగలుగుతున్నామా? అంటే ఈ యొక్క మాటలు వింటున్న మనం అందరం ఆలోచన చేయవలసింది ఏంటంటే, తండ్రికి లోబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు, నీవు నీ తండ్రి అయిన యేసుక్రీస్తుకు నువ్వు లోబడేవారుగా, అంటే తండ్రికి నువ్వు లోబడే బిడ్డగా, ఆయన చెప్పిన మాటకు లోబడేవారుగా నీవు ఎప్పుడైతే ఉండగలుగుతావో ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చేవారుగా ఉంటావు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. ఆయన చిత్తములో నువ్వు నెరవేర్చడానికి వీలు కలుగుతుంది. ఒకవేళ అలా నెరవేర్చలేని స్థితిలో ఉంటే, అలా నెరవేర్చలేని పరిస్థితి కలిగుంటే, అలా నెరవేర్చలేని స్థితి కలిగుంటే మనము ఆయన బిడ్డలుగా అనిపించుకోవడానికి యోగ్యులము కాము. కనుక ఆయన చిత్తము ఎంత బాధనైనా సహిస్తూ తండ్రి సాధ్యమైతే అన్నాడు. ప్రభువా, ఈ శ్రమ తీసేనాయన, ఈ బాధ తీసేనాయన, ఈ యొక్క యాదును తొలగించేనాయన అంటే ప్రభు చిత్తమైతే ఆయన తొలగించగలుగుతాడు. ఏమో ఏదైనను ఆయన చిత్తమే, అది మేలైనను కీడైనను ఆయన చిత్తమే, ప్రమాదమైనను సంతోషమైనను మేలైనను కీడైనను ఆయన చిత్తానికి మనం లోబడేవారు ఉండాలి. ఆయన చిత్తానికి లోబడేవారు ఉండాలి. ఈరోజు ఆయన చిత్తానికి లోబడగలుగుతున్నామా? యేసు ప్రభు తన తండ్రికి లోబడ్డాడు. యేసు క్రీస్తు అయిన తండ్రికి విధేయతకు చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను విధేయత చూపించగలుగుతున్నామా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దినాల్లో ఒకసారి పరిస్థితులు ఎందుకు ఎలా ఉన్నాయి? ఈ పరిస్థితులు మనకి ఎందుకు సంభవించినాయి? ఈ భయంకరమైన ఈ ప్రభావం మన మీద ఎందుకు దాడి చేస్తుంది? మనం దేవుని చిత్తానికి లోబడలేని పరిస్థితి. ఒకవేళ లోబడిన శ్రమ వచ్చిందా, లోబడుతున్నప్పుడు కూడా కష్టం వచ్చిందా, అది నీ మేలుకే గాని కీడికేమియో కాదు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దామా? 8వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. చూడండి, 8వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నట్లయితే, కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతట నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుస్తున్నానని మీరు గ్రహించెదరు. ఇక్కడ కూడా ప్రియులరా ఆలోచన చేద్దామా? ఆ మాటలో ఎంత మరి సత్యాన్ని గమనించగలుగుతున్నాము, ఎంత విలువైన మాటలు మనము చూడగలుగుతున్నామో చూడండి. మనిషి కుమారుడు పైకెత్తినప్పుడు, ఆయన కలువరి శిలువలో వేలాడుతున్నప్పుడు కదా, ఆయన కలువరి శిలువలో ఆయన బలియాగమై మరి మనుషుల కొరకే ఈ శ్రమను అనుభవించినప్పుడు, ప్రియులరా అంటే మనుషుల కొరకే వేదనతో ఆ బాధను అనుభవించినప్పుడు కూడా నా అంతట నేనేమి పలకలేదు కదా, నా అంతట నేనేమి పలకట్లేదు అంటున్నాడు. ప్రియులారా గమనించాలి. నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు కదా. ఆయన అంటున్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నా ప్రియ దేవుని బిడలారా, కష్టం వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టేస్తాను. ఒకవేళ నీ బంధువులు నేను విడిచిపెట్టచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ నీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ మనం చదువుతున్న మాటలో కనబడుతుంది. ఆ మాటను మనం చూడండి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు. మనల్ని ఎవరైతే తోడుగా ఉన్నారో, మనల్ని ఎవరైతే కాపాడుతున్నారో, మనల్ని ఎవరైతే రక్షిస్తున్నారో ఆయన కార్యములు చూడండి. ఆయన అంటున్న మాట, నేనెల్లప్పుడు చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను కదా. అంటే యేసుక్రీస్తు శ్రమ పొందుతున్నప్పుడు, యేసుక్రీస్తు వేదన పడుతున్నప్పుడు
తన కుమారుడు వేదనతో పాటు తన తండ్రి కూడా పక్కనే ఉన్నాడేమో, ఆయనతోనే ఉన్నాడు అన్నమాట. తండ్రి కుమారుడు ఎంత వేదన చెందుతున్నాడు, ఆ తండ్రి కూడా అంతే వేదన చెందుతున్నాడు. ప్రియులారా, ఈరోజు కష్టం నీకు వచ్చినా, బాధ నీకు వచ్చినా, ఏ భయంకరమైన పరిస్థితి నీకు వచ్చినా, పరమ తండ్రి అయిన దేవుడు నీతో కూడా ఆయన సమాన అనుభవం గలవాడై ఉన్నాడు. నీ బాధలో ఆయన దాసుడిని తోడుగా ఉంటున్నాడు. నీ బాధను ఆయన కూడా భరించేవాడు. కారణం ఏంటంటే నీ పాపమును భరించినవాడు, నీ భయంకరమైన దోషాన్ని భరించినవాడు కదా, నిన్ను ఆ అనేకమైన పరిస్థితి నుండి విడిపించినవాడు. నీ రోగాన్ని భరించడం అనేది పెద్ద పనేమీ కాదు. ప్రియులారా, గమనిద్దాము. ఆయన చిత్తానికి మనం లోబడదాం, ఆయన చిత్తానికి మనము విధేయత కలిగి నడుచుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉంది. తండ్రి నాయందు, నేను నాయందు తండ్రిని ఉన్నాడని నీవు నమ్మటలేదా? నేను నీతో చెప్పిన మాటలు నా అంతటి నేను చెప్పటం లేదు. నా తండ్రి నాయందు నివసించుచున్న తన క్రియలను చేస్తున్నాడు. క్రియలు గమనించండి. అంటే మాట్లాడుతున్న మాటలు కూడా, నేను ఈరోజు మీకుతో మాట్లాడుతున్న మాటలు పరమ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్టు కదా. ప్రియులారా, గమనిద్దాం ఒకసారి. ఎంత అద్భుతమైన మాటలు చూడండి, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయో చూడండి ప్రియులారా. ఎంత చూడండి, అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, తండ్రి నాయందును నేను చూడండి, నా తండ్రి యందును ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెబుతున్న మాటలు నా అంతటి నేను ఎలా చెప్పటలేదు. నేను మాట్లాడుతున్న మాటలు మాట్లాడేది ఆయనే కానీ ఆయన అంటున్నాడు, మాట్లాడుతున్నది నేను కాదు, నా తండ్రి చిత్తము. ప్రియులారా, గమనించండి. ఈరోజు ప్రతి వాడు నా మట్టుకు నేను 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 గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడు, నేను మాట్లాడినట్టు ఎవరు చేయలేరు, నేను మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడడానికి సరిపోరు అని చెప్పుకుంటున్న మనకి ఆ ప్రభువైన యేసుక్రీస్తు చక్కని మాటలు బోధిస్తున్నాడు అన్నమాట. రే బాబు, నీవే చెప్పుకుంటే నీకంటే గొప్పవాడు, నిన్ను కలిగి చేసినప్పుడు సృష్టిలో ఆదిలో ఉన్నవాడున్నరా, నేనే నా తండ్రికి లోబడుతున్నాను కదా. ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన మాటలు చూసారు ప్రియులారా. అంటే తండ్రికి లోబడ్డాను నేను, అంటే నేనే చేస్తాను ఈ పని, సృష్టిలో నేను ఇది కలగజేస్తాను, నేనే ప్రాణం పెట్టుకున్నాను, నేనే ఇదంతా చేస్తాను అంటలేదు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్కు చేత నింపబడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో, ఈ యొక్క ప్రభు దినములో, ఆ యొక్క పునరుద్ధాన దినములో ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా దేవుని దైవ చిత్తానికి లోబడే వారిగా ఉండాలి. దేవుని యొక్క దైవ చిత్తానికి తల వంచే వారిగా ఉండాలి. దేవుని యొక్క దైవ చిత్తమునకు విధేయత చూపేవారిగా ఉండాలి. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఆ మాట కూడా మనం జ్ఞానం చేద్దామా? ఒకసారి ఆ మాట కూడా మనం చూసుకున్నట్లయితే, ఆ మాట కూడా మనం గమనించగలిగినట్లయితే, ఆయన ఇక్కడ మాట చదివిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకొనలేదు గాని కదా. ఈరోజు నా మట్టుకు నేను గొప్పోడిని రాని, నాకు మట్టుకు నేను సంతోషపడుతున్నాను, నా మట్టుకు నేను సంతోషించేవాడుకున్నాను. మరొకరు మరి తాను బట్టి సంతోషపడేవారు ఉన్నారు. కానీ బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకోనలేదు కానీ ఎవరిని సంతోషపరిచాడు? ఎవరిని సంతోషపడడానికి వచ్చాడు? ఆయన తండ్రిని సంతోష పెట్టడానికి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టిన వాడినైతే నేను క్రీస్తుకు దాసుడును కాకపోదు. అంటే మనుషులు సంతోష పెట్టేవాడు ఎవరికి దాసుడు కాదంటే క్రీస్తుకు దాసుడు కాదు. అంటే ఈయన ఒకవేళ తనంతడు తానుగా సంతోష పెట్టుకుంటే ఈయన దేవుని కుమారుడు కాకపోతాడేమో అనే మాట కదా. అంటే కుమారుడే కానీ తనంతడు తానుగా ఏమి చేయట్లేదు, తనంతటగా తాను ఏమి నెరవేర్చుకోవట్లేదు. కానీ
ఏది జరిగినా తన తండ్రి చిత్తానికి లోబడుతున్నాడు. ఏది జరిగినా తన తండ్రి చిత్తానికి భయపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక మరి దేవుని చిత్తానికి లోబడేవారు ఉండాలి, తండ్రి చిత్తానికి లోబడేవారు ఉండాలి కదా. ఆయన చిత్తమే మరి నెరవేర్చబడుతుంది, ఆయన చిత్తమే సిద్ధింప చేయబడుతుంది. ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయంలో 25వ వచనంలో మాట కనబడుతుంది. మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండ గ్రంథము మరి ఆ మాట మనం చూస్తే 18వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఆ మాట మనం చూడగలిగితే ఆ చోటున తన చేసి దుష్టులతో కూడా నీతిమంతులు చంపుటకు నీకు దూరం అవును గాక, నీతిమంతులు దుష్టులతో సమానంగా ఎంచుటకు నీకు దూరం అవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా న్యాయము చేయుట అని చెప్పినప్పుడు ప్రియులారా చూడండి, అబ్రహాం మనం ఆలోచన చేస్తే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న లోతును గూర్చేట సంభాషణ మనం చూడగలుగుతున్నాం. అయితే అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఆ ప్రాంతంలో దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారయ్యా, ఎంతమందిని బట్టి అంటే నువ్వు సర్వలోకానికి న్యాయాధిపతి కదా, అంటే న్యాయము తప్పని వాడవు, నువ్వు న్యాయమును నెరవేర్చేవాడు కదా. ఎంత అద్భుతమైన మాటలు చూడండి ప్రియులారా, ఆయన న్యాయమును నెరవేర్చేవాడు. అందుకే ఇక్కడ కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ చరణంలో ఒక మాట మనం చూడగలుగుతాం. ఆ మాట చూద్దామా? కీర్తనల గ్రంథంలో ఆ మాట మనం చూడగలిగితే 40వ అధ్యాయము దేవుని మాటలు ఇలా చెలవిస్తున్నాయి, దేవుని మాటలు ఇలా మనతో బోధిస్తున్నాయి. ప్రియులారా గమనిద్దామా? ఆ మాట మనం చూసినట్లయితే, దేవా నా చిత్తము నెరవేర్చుకునుట నాకు చూడండి అంటున్నాడు, దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు కదా. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎవరి చిత్తము నెరవేర్చితే సంతోషం అంటే తండ్రి చిత్తమును నెరవేర్చితే సంతోషము, తండ్రి చిత్తానికి లోబడితే సంతోషం కదా. ఆ తండ్రి చెప్పిన ఆజ్ఞలు నడిస్తే సంతోషం అంటారా. ఆయన అన్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషము కదా, నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఆనందము కదా, నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఆ మేలు అనేంటిగా ఈ మాట మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన చిత్తమును మనము నెరవేర్చేవారు ఉండాలి. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క సమయంలో దేవుని మాట వింటున్నాను ప్రియులారా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో 8:15లో ఒక మాట కనబడుతుంది. ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 8:15లో ఒక మాట కనబడుతుంది. చూడండి ప్రియులారా, మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీర్చేవారు, నేనెవరికి తీర్పు తీర్చను కదా. మనము శరీరాన్ని బట్టి లోకంలో ఒకరిని బట్టి ఒకరికి ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. కానీ నేనెవరికి తీర్పు తీర్చను, నేను ఒక్కడినై ఉండకాయు, నన్ను పంపిన వాని తండ్రి కూడా నాము కనుక నేను తీర్పు తీర్పు సత్యమే కదా. ఈయన ఒక్కడే చేయట్లేదంట. ఏదైనా న్యాయం తీర్చేటప్పుడు, ఎవరికైనా తీర్పు తీర్చినప్పుడు తన పక్కన ఎవరు ఉంటాడంటే తండ్రి ఉంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ మనం కూడా ఎవరినైనా తునీకరిస్తున్నామేమో, ఎవరికైనా తొందరపాట్లు తీర్పు తీర్చేవారు ఉన్నామేమో, జాగ్రత్తగా ఉండాలి. మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చి ఆయన చిత్తంలో ముందుకు సాగాలని ప్రభు నామములో తెలియపరుస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు మరి మీ యొక్క హృదయాల్లో దేవుడు భద్రపరుచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదనకు కారణమూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామము కొందనాలు. నీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన పునరుద్ధాన దినంలో మేము చెప్పబడిన ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో పల్లింపచేసి నీ చిత్తమును నెరవేర్చేవారు ఉండడానికి సహాయం చేయమని, మా విన్నపాలు మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా రక్షణకర్తని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.